తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ అయ్యారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆయనకిచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. సుమారు 20 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ భేటీలో తనకున్న సంఖ్యాబలంతో పాటు అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన విషయాన్ని శశికళ గవర్నర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశంలో పన్నీర్ సెల్వమే పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆమె పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కానీ 2 రోజుల తర్వాత తనతో బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన షాక్ కి గురిచేసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని శశికళ గవర్నర్ ను కోరినట్టు సమాచారం. గవర్నర్ ను కలిసేందుకు వెళ్లే ముందు చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి శశికళ నేరుగా రాజ్భవన్ కు వెళ్లారు. జయ సమాధి వద్ద ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల జాబితాను సమాధి వద్ద ఉంచారు. భారీగా తరలి వచ్చిన శశికళ మద్దతుదారులు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇద్దరు నేతలతో భేటీ పూర్తయిన నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.